సినీ సెలబ్రిటీలు బైండ్ ఓవర్ చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మోహన్ బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతమని చెప్పారు. మంచు ఫ్యామిలీలో 3 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామన్న సుధీర్ బాబుతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం పైన కూడా ఇటు అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ₹1,00,000 బాండ్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే బెయిల్కు ఈ బాండ్కు సంబంధించి దీనిలో ఒక డెఫినేషన్ ఏంటి సార్ అసలు? No, it is totally, both are different. So when you ask for a bond as for BNSS section 126, దీంట్లో ఇది అరెస్ట్కి సంబంధించింది కాదు. ఒక వ్యక్తి ఒక యాక్టివిటీ చర్య వల్ల సమాజంలో పీస్ అండ్ హార్మనీకి ఏమైనా అబ్స్ట్రక్షన్ వస్తే అతన్ని గుడ్ బిహేవియర్ కోసము బాండ్ ఓవర్ చేస్తాం. బాండ్ రాసి చేస్తాడు, బాండ్ ఓవర్ అంటారు. ఇది సెక్యూరిటీ ప్రొసీడింగ్స్లో భాగం అనమాట. 107 రెండు గ్రూపుల మధ్యలో గొడవలు అయితే వాళ్ళు ఇంకా నెక్స్ట్ 1 year వరకు మేము ఎటువంటి గొడవలు చేయకుండా ఉంటాం అని చెప్పి వాళ్ళు ఒక బాండ్ రాసి ఇస్తారనమాట. అట్లా అంటే ప్రాసెస్ ఉంటుంది, దాని సంతకం పెట్టి ఉంటుంది. సో 1 year వరకు వాళ్ళు ఏమైనా వయలేట్ చేస్తే మళ్ళీ వాళ్ళు చర్య తీసుకోవడానికి ఉంటుంది. అయితే ఇది కమిషనరేట్స్లో ఆల్ కమిషనర్స్కి మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హోదాలో ఆ బాధ్యత మాకు రెస్పాన్సిబిలిటీ ఎంట్రస్ట్ చేయబడి ఉంటుంది. సో దానిలో భాగంగా ఈ ఇష్యూ అయినప్పుడు ఇట్ ఈస్ వైడర్ సొసైటీ మీద పీస్ అండ్ హార్మనీకి హార్మ్ చేసే విధంగా ఇంపాక్ట్ వచ్చింది కాబట్టి ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఆ వ్యక్తులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని బాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఆయన చిన్న కొడుకున్నాడు కానీ మనోజ్, అతను వచ్చి బాండ్ ఓవర్ అయ్యాడు. బట్ వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఆనరబుల్ కోర్టు 24th వరకు డెఫర్ చేసింది. అది మళ్ళీ డేట్ ఇస్తాను, ఒక డేటు మళ్ళీ వచ్చి వాళ్ళు బాండ్ చేసుకోవాలి. అయితే దాంట్లో ఏంటంటే ఇట్స్ షోకాజ్ నోటీస్ ఇచ్చాం. దాని వాళ్ళు వచ్చిన తర్వాత దాని ప్రకారం వాళ్ళు బాండ్ అవుతారు వాళ్ళు. సార్, అంటే మోహన్ బాబు దాడి ఘటన చూసినట్టయితే మొదట 118 సబ్ క్లాస్ 1 సెక్షన్ 109 అంటే మర్డర్ కేసుగా మళ్ళీ దాన్ని రివీల్ చేయడం జరిగింది. అంటే ఎట్లా సార్ బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా? ఇది చట్టం దానికి సంబంధం లేదు. నేను ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు రివీల్ చేయలేను. నేను అది మీరు పోలీస్ స్టేషన్లో అడగండి. నేను ఓన్లీ యాజ్ పర్ దిస్ మీరు అడిగినటువంటి బాండ్ ఫర్ మెయింటైనింగ్ గుడ్ బిహేవియర్ దానికోసమే మేము చెప్తున్నాం. ఈ బాండ్ కానీ అంటే కాల పరిమితి ఎప్పటి వరకు? 1 year వరకు ఇచ్చాం. 1 year వరకు ఉంది ఇది. దాని తర్వాత మనం రివ్యూ చేసుకోవచ్చు. అది వాళ్ళు ఏం చెప్పారు సార్? అంటే దాని కండిషన్స్ మీరు ఇచ్చిన వాటికి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు బాండ్ మీద సంతకం చేసి ఇచ్చారు. అంటే ఫస్ట్ మనోజ్ చేశారు, ఆయన మిగిలిన ఇద్దరిని మేము పిలిచి మళ్ళీ అంటే కోర్టు ఆదేశాల ప్రకారం 24 తర్వాత ఒక డేట్ ఇచ్చి పిలిచి మాట్లాడతాం. జర్నలిస్ట్ దాడి ఘటన విషయానిపైన అంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది? అన్ని కేసులను రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది కాబట్టి అన్నీ సమానంగానే టైం ఇచ్చి సమానమైనటువంటి విధంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తం చూసినట్టయితే అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలలో సిపి సుధీర్ బాబు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇరువురు అంటే మనోజు అదేవిధంగా విష్ణు వాళ్ళు బాండ్ ₹1,00,000 బాండ్ సమర్పించారు. అదేవిధంగా అతిక్రమిస్తే మాత్రం చట్ట ప్రకారమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటారు. కెమెరామెన్ సురేష్తో ధనరాజ్, రాచకొండ పోలీస్ కమిషనర్.